ఏంటి ప్రతి ఒక్కరికి నచ్చే ఐడియానా? అది కూడా ఈ పాత వడగట్టలతో ఒక అద్భుతమైన ఐడియా చూపిస్తానండి. చాలా బావుంటుంది. ఈ ఐడియా అయితే లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఈ మధ్య కాలంలో మనం ప్లాస్టిక్ వాడకపోయినా ఇలాంటి స్టీల్ వడగట్టలైతే వాడుతూ ఉంటాం కదండీ! ఎంత వాడినా కూడా కొన్ని రోజులైన తర్వాత సైడ్‌లో అయితే చిరిగిపోతూ ఉంటుంది. అంతే కాకుండా చిలుము కూడా పడుతూ ఉంటుంది కదండీ! ఇది అక్కర్లేదని చెత్త కుప్పలైతే పడేస్తూ ఉంటామండి. అస్సలైతే పడేయరండి ఈ ఐడియా చూసిన తర్వాత. ఆల్రెడీ అయితే ఈ విధంగా చిరిగిపోయిందండి. సైడ్‌లో అయితే దాన్నయితే సెపరేట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్‌లో ఉన్న కంబి ఉంది కదా! దాన్నయితే ఈ విధంగా నేను బెండ్ చేసుకుంటున్నాను పైకైతే. దీనైతే చూడండి పైకైతే ఈ విధంగా నిటారుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికైతే నేను పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ ఐడియాకైతే బ్లాక్ పెయింట్ చాలా బావుంటుంది. మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్‌గా వెనకాల, ముందర ఈ విధంగా కలర్ అయితే అప్లై చేసి ఆరించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి టోటల్‌గా ఆరిన తర్వాత వైట్ పెయింట్ తీసుకొని ఈ విధంగా నేను హార్ట్ షేప్‌లో వేసుకుంటున్నానండి స్ట్రెయిట్‌గా. అండ్ సైడ్‌లో కూడా ఈ విధంగా చుక్కలైతే వేసుకుంటున్నాను. టోటల్‌గా వేసి ఆరించుకున్న తర్వాత ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. మిడిల్‌లో అయితే పట్టేటట్లు ఒక గాజు గ్లాస్ తీసుకున్నానండి. అందులో అయితే కొద్దిగా రాళ్ళు, వాటర్ అయితే యాడ్ చేసి ఈ విధంగా మనీ ప్లాంట్స్ అయితే సెట్ చేసుకున్నానండి. ప్రతి ఒక్కరికి ఇష్టమే కదండీ! ఇలాంటి మనీ ప్లాంట్స్ లోపల గాని, బయట గాని పెంచుతూ ఉంటాము. ఈ ఐడియా అయితే చాలా బావుందండి. లుక్ అయితే చేంజ్ అయిపోయిందనమాట. తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంట్లో ఉన్న పాత వడగడ్డల్ని చెత్తలో పడేయకుండా ఈ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. ఐడియా మాత్రం చాలా బావుంది. ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.